లెక్కలు అడుగుతాడా? స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ గారు చెప్తారు, లెక్కలు చేసావా అని అడుగుతారు. చేయకపోతే పనిష్మెంట్ ఉంది. హోంవర్క్ కూడా కొన్ని ఇస్తారు, అవి చేయకపోతే అడుగుతారు, పనిష్మెంట్ అనేది ఉంటుంది. మరి దేవుడు కూడా మనిషిని లెక్కలు అడుగుతాడా? దేవుడు అనంలోనే కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, జాలి గలవాడు, కృప చూపించేవాడు, రోగాలు తగ్గించేవాడు, పరమ డాక్టర్, పరమ వైద్యుడు అని పేర్లు పెట్టుకున్నాం. దేవుడు లెక్కలు అడిగినప్పుడు ఆ లెక్కల్లో మనం తేడా వచ్చింది అనుకోండి, దేవుడు కూడా లెక్కలు అడుగుతాడా? అడుగుతాడు. దేవుడు ఏమని మనిషిని లెక్కలు అడుగుతాడు? ఎలా లెక్క? దేవుడు అనగానే మనిషి ఏమనుకుంటున్నాడు? దేవుడి గురించి మనిషికి ఏమర్థమైంది అంటే మనుషుల్లో ఒక మనిషి అనుకుంటున్నాడు. తర్వాత నా స్నేహితుడు అనుకుంటున్నాడు. తర్వాత నా పక్కనే ఉండేవాడు అనుకుంటున్నాడు. అసలు దేవుడు గురించి మనిషి చిన్నగా ఆలోచిస్తాడండి. దేవుడు గురించి మనిషి చిన్న ఆలోచనలో ఉన్నాడు. అసలు దేవుడు ప్రతిదాన్ని లెక్క చొప్పున ఈ భూమి మీద ఉంచాడు. ప్రతిదీ లెక్కే. అందుకని యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, తన పుడిసిటిలో జలములను కొలచిన వాడు ఎవడు? పుడిసిల్లో అంటే దోశతో జలాలను కొలిచాడా? కొలతలు ఉన్నాయి. పుడిసిడితో జలాలను కొలవగలవా? ఇప్పుడు చేత్తో మనం నీళ్లు కొలవాలంటే కొలవగలవా? బిందులో నీళ్లు కొలవాలి అని ఎట్లా పెట్టుకుంటూ ఉంటాయా? కానీ దేవుడంట పుడిసిటిలో జలములను కొలిచిన వాడు. అంటే దేవుడి దగ్గర జలాల కొలుతుంది. ఇప్పుడు 3 వంతులు వాటర్, 1 వంతు భూమి. 3 వంతులు వాటర్ ఉన్నాయి, 1 వంతు భూమి. ఇప్పుడు ఈ జలాలన్నీ కొలవాలంటే, మనిషి వల్ల అయిద్దా? లోతు చూడగలడు అంతే. ఎంత పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇలా సముద్రంలో లోతును తెలుసుకోగలదు. కానీ చేతితో పుడిసిడితో కొలవలేడా? కొలవలేడు. అసలు దేవుడు పుడిసిడితో నీళ్లను కొలిచాడు అంటే అసలు దేవుడి చేతులు ఎంత ఉంటాయి? ఉదాహరణకి ఇక్కడే ఉన్నాం అనుకోండి, దేవుడు ఆకాశం మీద కూర్చుంటే భూమి నా పాదపీఠం అన్నాడు. కిందకి వెళ్తే నీటినంట దేవుడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం కింద చదివితే, జ్ఞానతో ఆకాశాన్ని కొలిచాడంట దేవుడు. దేంతో కొలిచాడంట? జ్ఞానతో కొలవటం ఏంటి? దేవుడు అంటే మనం ఏమనుకుంటున్నాం? ఒక జ్ఞానతో ఆకాశాన్ని కొలిచాడంట.
మన దేవుడు అనగానే ఏమనుకున్నాం? యేసుప్రభు చెక్క మీద అమాయకంగా ఉన్న శిలువ మీద ఉన్న యేసుప్రభు అని మనం చూస్తాం. ఇంతే మనకు తెలుసు. మన మైండ్ అక్కడ వరకే వెళ్ళిద్ది, అక్కడే ఆగిపోయిద్ది. పాపం యేసుప్రభు వారిని సిలువ వేశారు, పాపం యేసుప్రభు వారిని సిలువ వేశారు అనుకుంటాం. అంతేనా? మనల్ని దేవుడు లెక్క అడుగుతాడన్న సంగతి దేవుడు లెక్క కట్టి పుడిసిడితో నీటిని కొలిచాడంట. నీటి మీద లెక్క ఉంది. తర్వాత ఆకాశం మీద ఆకాశాన్ని జాంతో కొలిచాడంట. ఆకాశాన్ని జాంతో కొలిచాడు. ఇప్పుడు ఆ జాన మన దగ్గర ఇట్లా వచ్చింది అనుకోండి, భూమి మీదకి వస్తే ఎంత ఉంటుంది? ఆకాశాన్నే జాంతో, ఆకాశాన్ని అంచుకు పోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నారా? ఏ శాస్త్రవేత్త అన్న వెళ్ళగలడా? ఏ మేధావి వర్గం వారైనా వెళ్ళగలరు ఆకాశపు అంచుకి? ఇప్పుడు ఆకాశపు అంచుకే వెళ్ళటం కష్టమైనప్పుడు, ఆకాశపు అంచుకే చేరటం కష్టమైనప్పుడు, ఇంకా ఆకాశాన్ని జాంతో కొలుస్తున్నాడంటే దేవుని చెయ్యి ఎంత ఉంటుంది చెప్పండి. ఆ స్వరంతో వచ్చి చలపతి అనే పిల్లంలోనే అక్కడే గుండె ఆగిపోయి చనిపోతాం. నిజంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన స్వరూపంలో, ఏమంటే మనిషి యొక్క ఆకారంలో తీసుకొచ్చి ఈ భూమి మీద ఉంచారు. అందుకనే సముద్రాల మీద ఆయనకి లెక్క ఉంది. తర్వాత ఆకాశం పైన ఎంత ఉందో లెక్క ఉంది. మన్ను అంటే మట్టిని, భూమిలోని మట్టిని కొలపాత్రతో కొలిచిన వాడు ఎవరు? అంటే మట్టిని కూడా భూమి మీద ఎంత మట్టి ఉండాలని కొలిచిన వాడు ఎవరు? దేవుడు. దేవుడి దగ్గర లెక్క ఉంది. ఆకాశం మీద లెక్క ఉంది, జలాల మీద లెక్క ఉంది, మట్టి మీద లెక్క ఉంది, పర్వతాల మీద లెక్క ఉంది, జీవరాశుల మీద లెక్క ఉంది. ప్రతి దాని మీద దేవునికి లెక్క ఉంది. ప్రతి దాని మీద దేవునికి లెక్క ఉంది. దేవుడు చిన్నగా ఆలోచిస్తున్నారేమో. ప్రేమని దేవుని వల్ల దేవుని చిన్నగా ఆలోచించకూడదు. త్రాసుతో అంటే త్రాసు పట్టుకొని పర్వతాన్ని కూడా తూచినవాడంట. కొలత లెక్క ఉందంట. పర్వతాన్ని కొలవటం అంటే సామాన్యం. అండ్ ఒక పర్వత శిఖరం ఎక్కాలంటే, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే, కొండ ఎక్కాలంటే ఎంత కష్టం. ఒక 150-200 మెట్లు ఉన్నాయి అనుకోండి గుడికి. వామ్మో అంత ఎత్తా అనుకుంటాం. కానీ త్రాసుతోనంట కొండల్ని దేవుడు పర్వతాలను కొలిచాడు. త్రాసులో తూచాడంట. కొలత లెక్క ఉంది. కొండల మీద కొండలు ఎన్ని కొండలు పెట్టాడు ఆయనకి లెక్క ఉంది. ప్రతి దానికి లెక్క ఉంది. మరి మన మీద లెక్క ఉండదా? దేవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చి పంపించినప్పుడే మనల్ని లెక్కలతో పంపించాడు. మనిషికి తెలియక మనం లెక్క చెప్పాలన్న సంగతి మనిషికి మర్చిపోయాడు. వచ్చిన శాలరీ మాత్రం లెక్కేసుకుంటున్నాడు అంతే. ఏమండి, రోజుకు ఒక 1000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఒక 30,000 లెక్క పెట్టుకుంటా ఉంటారు. 1-2 సార్లు 30,000 ఉన్నాయా లేవా, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాచుకోవాలి లెక్కలు వేసుకుంటారు ముందుగానే. ఈ గ్రూప్కి ఎంత కట్టాలి, ఆ గ్రూప్కి ఎంత కట్టాలి లెక్కలు. ఇన్సూరెన్స్ ఎంత చేయించుకోవాలి, డోక్రాకి ఎంత కట్టాలి లెక్కలు పెట్టు. లెక్కలు తీసుకొని అన్ని మిగిలిన డబ్బుల్ని ఈఎంఐ ఎంత కట్టుకోవాలి అన్నీ చూసుకొని దాచుకుంటాం. మనకి ఎన్ని లెక్కలు ఉంటే దేవుడికి కూడా మన మీద ఎన్ని లెక్కలు ఉన్నాయి? చాలా లెక్కలు ఉన్నాయి. మనల్ని లెక్క అడుగుతాడా దేవుడు? అవును. మనం ఏమనుకుంటున్నాం? దేవుడు నన్నేం లెక్క అడుగుతాడులే, నేను ఏ పనులు చేసినా నా ఇష్టం, నేను ఏ మాటలు మాట్లాడినా నా ఇష్టం,
నేను ఏ క్రియలు చేసినా నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను, నాకేంటి, నేనే మేధావిని, నేనే తెలివి కల్లవాడిని, నేనే జ్ఞానవంతుణ్ణి అని మనిషి తనలో తాను అనుకుంటూ ఇదిగో దేవునికి దొరికిపోతున్నాడు, దేవుని లెక్కల్లో చిక్కుకుంటున్నాడు. దేవుడు లెక్కల్లో చిక్కుకుంటున్నాడు. లెక్కల్లోనే దేవుడు ఉన్నాడు, చిక్కుల్లో మాత్రం మనిషి ఉన్నాడు. దేవుడు లెక్కల్లో ఉన్నాడు, మనిషి చిక్కుల్లో ఉన్నాడు. ఒకసారి చెప్పి మాట, లెక్కల్లో దేవుడు, చిక్కుల్లో క్రీస్తునందు ప్రియులారా, దేవుడు లెక్కలు అడుగుతారంటే లెక్కలు అడుగుతారు. అసలు 3 విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. 4 విషయాలు నేర్చుకున్నాం. 4 విషయాలు ఏంటి అంటే, ఒకటి, మన క్రియలను బట్టి లెక్క అడుగుతాడు. రెండవది, మన మాటలను బట్టి లెక్క అడుగుతాడు. తర్వాత మూడవది, దేవుడు మనకిచ్చిన తలాంతులు, పాటలు పాడటమా, వాక్యం చెప్పటమా, పరిచర్య జరిగించటమా, ఆ తలాంతులన్నిటిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. నాలుగవది, మన విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. తన విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు అనే 4 విషయాలు మనం ఈరోజు దేవుని గ్రంథంలో నుండి మనం తెలుసుకుందాం. ఒకటి, క్రియలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. మన క్రియలు, మన పనులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము. తాను జరిగించిన మనలో ప్రతివాడు అంటే మనం అందరం, ఎవరైనా, మనుషులందరూ ఎవరైనా తాను జరిగించిన క్రియలు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందుకోవాలి అంటున్నాడు. అంటే మన క్రియలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మన క్రియలను బట్టి దేవుడు మనలను లెక్క అడుగుతాడా? మనలో ప్రతివాడిని లెక్క అడుగుతాడా అంటే, మనలో ప్రతివాడిని లెక్క అడుగుతాడు. స్కూల్లో లెక్కలు కాదు ఇవి, ఏమండి? శాలరీ లెక్కలు కాదు ఇవి. జీతం వచ్చినప్పుడు లెక్కేసుకునే లెక్కలు అనుకుంటున్నారా? ఆ లెక్కలు కాదు, ఏమండి? పెళ్ళప్పుడు లెక్కలు వేసుకుంటారు. ఆ కట్నం ఎంత ఇవ్వాలి, పెళ్లి ఖర్చు ఎంత అయింది, పోవటానికి ఎంత అయింది, రావటానికి ఎంత, మొత్తం అన్ని రెడీ చేసుకొని లెక్కలు పెట్టుకొని ఉంచుకుంటారు. పెళ్లి లెక్కలు కాదు ఇవి. పెళ్లి లెక్కల కోసం కాదు దేవుడు చెప్పేది. మనలో ప్రతివాడు తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవునికి మనం లెక్క చెప్పాలి. మన క్రియల చొప్పున, మన పనులను బట్టి, మనం ఏం పని చేస్తున్నామో దాన్ని బట్టి లెక్క చెప్పాలి. ఇప్పుడు పనికి వెళ్తాం, ఈరోజు కూలికి సరిపడా పని చేశాడా చేయలేదా? ఆ చేస్తే ఇదిగో నీకు ఎంత పని, అంత పని నువ్వు అవజేసుకొని వెళ్ళు అంటారు. మట్టి పని ఉందనుకోండి, పెయింటింగ్ పని కానీ, టీచింగ్ కూడా, ఇవాళ ఈ పాఠం చెప్పాలి, టీచింగ్ ఆ పని. తర్వాత కూలి పని, ఇదిగో
ఇదిగో ఇంత నువ్వు కూలి పని చేయాలి, మట్టి తవ్వాలి, ఇంత పని చేయాలి, దా పనిని బట్టి ప్రతిఫలం జీతం. ఇప్పుడు మనిషికి కూడంట దేవుడు, మనలో ప్రతివానికి దేవుడి దగ్గర జీతం ఉంది, ఫలం ఉంది. అవి మంచివి చేస్తే మంచి ఫలం ఉంటుంది, చెడ్డవి చేస్తే చెడ్డ ఫలం ఉంటుంది. మామిడి పండ్లు ఉన్నాయి అనుకోండి, దానికి ఏమొస్తాయి? మామిడి పళ్ళు వస్తాయి. జామ చెట్టు ఉందనుకోండి, దానికి ఏ ఫలాలు వస్తాయి? జామ ఫలాలు వస్తాయి. నిమ్మ చెట్టు ఉందనుకోండి, నిమ్మ ఫలాలు వస్తాయి. ఇప్పుడు మంచి చేసిన వాడికి మంచి ఫలాలు వస్తాయి, నిత్య జీవం అనే ఫలము పొందుకుంటాం. ఇదిగో చెడ్డ క్రియలు జరిగించామనుకోండి, చెడ్డ క్రియల్లో మనం ఉన్నాం అనుకోండి, చెడ్డ క్రియలు ఉన్నామనుకోండి, ఇదిగో మన క్రియలను బట్టి దేవుడు లెక్కడుగుతాడు. ఇదిగో మనుషులు చూడండి, నెలకు 30,000, సంవత్సరానికి ఈ భూమి మీద లెక్కలు వేసుకోవటంలో అక్కడ వరకు అడ్జస్ట్ అయిపోయి ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు అన్న సంగతి మనిషికి తెలియట్లేదు. దేవుడు లెక్క అడుగుతాడా? అవును. నువ్వు చేసిన ప్రతి పనిని బట్టి నీకు 50 సంవత్సరాలు ఇచ్చాను, ఈ 50 సంవత్సరాల్లో ఏ పని చేశాను? అయ్యా పిల్లల పని చేశానయ్యా, ఉద్యోగం పని చేశానయ్యా, కూలి పని చేశానయ్యా, డ్యూటీ పని చేశానంటే నడవదు. నీకు ఆయుష్ ఇచ్చింది, నీకు జీతం ఇచ్చింది, నీకు బ్రతుకిచ్చింది, నీకు ఆలోచనలు ఇచ్చింది, నీకు ప్రతిదాన్ని ఇచ్చింది దేనికోసము? దేనికోసం ఇచ్చాను? మీరు దేవుని కోసం బ్రతకటం కోసం నేను పనులు ఇచ్చాను. ఏ పనులు? దేవుని కోసం బ్రతకడం కోసం ఈ జీవితాన్ని ఇచ్చాను, దేవుని కోసం నడవటం కోసం ఈ పనులు ఇచ్చాను. అందుకని దేవుడు అన్న, తాను జరిగించిన క్రియల చొప్పున మనలో ప్రతివాడు దేవునికి క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. అందుకని దేవుడు మరుగైన ప్రతి సంగతి వెలుగులోనికి వస్తుందంట. మరుగ్గా చీకట్లో చేసామనుకోండి, చీకటిమయంగా ఉండి మనం జరిగించామనుకోండి, చీకటిమయంగా మన బ్రతుకుల నుండి జరిగించామనుకోండి, ఏం జరిగిద్ది? చీకటిమయంగా ఉంటే, చీకటిమయంగా మన బ్రతుకులు మారితే మన జీవితాలు రహస్యమందు తేట తెల్లం అయిపోతుంది. అందుకని తాను జరిగించిన క్రియలను బట్టి ప్రతి వాడు ఏం చేయాలి? ఫలం పొందాలి. ఏ ఫలము? మంచి చేస్తే మంచి ఫలాలు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, అసలు దేవుడికి కనిపించదు అనుకుంటున్నారు. తప్పు చేస్తూ మనిషి ఏమనుకుంటున్నాడు? నన్ను ఎవరు చూడట్లేదులే, ఏదో పెట్ట ఏం చేసిద్ది, ఇసుకలో తలకాయ పెట్టి నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటుంది. ఇప్పుడు మనిషిని కూడా దేవుడు చూస్తున్నాడన్న సంగతి, దేవుడు మనుషుని ప్రతి క్రియను బట్టి తీర్పులోనికి తీసుకువస్తాడన్న సంగతి ఈనాటికి మనిషికి తెలియకపోవడం చాలా విచారకరం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏమీ లేదు. క్లియర్ కట్ గా. ఏమంటే డిజిటల్ కెమెరా అంటాం. ఏ కెమెరా? చాలా క్లారిటీగా వస్తుందండి అంటారు. దేవుడు కంటికి కూడా మనం ఎలా కనిపిస్తామంట? స్పష్టంగా, క్లియర్ కట్ గా. డిజిటల్ కంటే తేట తెల్లంగా మనం చేసే ప్రతి పనిని బట్టి మనకు ఫలం ఉండాలి. మనం చేసే ప్రతి పనిని బట్టి ఫలాలు ఉంటాయా? మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలెనో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేకుండా ఉంది. మరుగు లేదంట, తేటగా ఉందంట. ఎంత భయపడాలంటే మనిషి? ఏమంటే భయపడాలా? భయపడదు. అసలు జ్ఞానతోనే దేవుడు ఆకాశాన్ని లెక్కలు పెట్టి కొలిచినప్పుడు
పుడిసిడిలో అరచేతులతో నీటిని జలాలను కొలిచినప్పుడు, త్రాసులో కొండలను తూచినప్పుడు ఆయన ఎంత పెద్దవాడు అనుకుంటున్నారు? చిన్నవాడు అనుకుంటున్నారా? దేవుడు అనంగులోనే చిన్నవాడు అనుకుంటున్నాడా? మనలాంటి మనిషి అనుకుంటున్నారా? ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమ తేజస్సు కలిగిన ఆత్మస్వరూపం కలిగిన ఆయన రూపం చిన్నదనుకుంటున్నారు. దేవుడు కంటితో తెల్లంగా చూస్తున్నాడంట. ఎట్లా చూస్తున్నాడంట? స్పష్టంగా చూస్తున్నాడంట. మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా బ్రతుకుతున్నామో, మనం ఎలా జీవిస్తున్నామో ప్రతిదీ క్లియర్గా దేవునికి కనిపిస్తుంది. అందుకనే మనం చేసే ప్రతి క్రియను దేవుడు చూస్తున్నాడు. దేవునికి లెక్క చెప్పాలి. అందుకని దేవుడు ఎవరిని వదిలి, మనలో ప్రతి వాడు తన క్రియలను బట్టి లెక్క చెప్పాలి. దేవుడు లెక్కలు అడిగాడా? అడుగుతాడు. ప్రపంచాన్న రాజులను వదిలిపెట్టలేదు దేవుడు, మనుషులందరిని వదిలిపెట్టలేదు, మహా మేధావులు కూడా వదిలిపెట్టాడా? లెక్క దేవుడు చేశాడు. బెల్షస్సర్ తెలుసుగా, ప్రపంచంలో బబులోను 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచాన్ని వెళ్ళిన 4 సామ్రాజ్యాలు. 1 బబులోను మహా సామ్రాజ్యం, 2 మాదియా పారసిక సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాల్లో చివరి చక్రవర్తి, బబులోను మహా సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఎవరు అంటే బెల్షస్సర్. పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది బెల్షస్సర్, బైబిల్ చరిత్ర. ఇది మహాజ్ఞాన గ్రంథం అండి బైబిల్ అనేది. అవసరాలకు వాడుకునే వాళ్ళకి ఇది బైబిల్ అర్థం కాదు, దేవుడు అర్థం కాదు, దేవుని మనసు అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితకాలం మొత్తం అలానే ఉంటారు, అవసరాల కోసం వాడుకునే వారిగానే ఉంటారు. అసలు దేవుని మనసును గుర్తెరిగే వారిగా ఉంటారు, దేవుని ఆలోచన గుర్తెరిగే వారిగా ఉంటారు, దేవుని యొక్క ప్రణాళికను గుర్తెరిగే వారిగా వారి జీవితాలు ఉండవు. దేవుడు అంటే మన అవసరాలు తీర్చేవాడు, దేవుడు అంటే మన కోరికలు తీర్చేవాడు, దేవుడు అంటే మమ్మల్ని చల్లగా చూసేవాడు, మంచిగా చదివించేవాడు, ఇంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ అది దాటి మనిషి మానవ మేధస్సు అంతకు మించి వెళ్ళటం లేదు. దేవుడు మనిషిని లెక్కలు అడుగుతాడన్న సంగతి మనిషికి తెలియలేదు. అందుకనే బెల్షస్సర్ అనే ఒక చక్రవర్తి ప్రపంచాన్ని, బబులోను మహాసామ్రాజ్యానికి చివరి చక్రవర్తి. ఆయన చివరి చక్రవర్తి. ఒక దేశాన్ని పరిపాలించిన ఆయన కాదు, ఆయన ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన కాదు, ఒక 4 దేశాన్ని పరిపాలించిన ఆయన కాదు, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి, ప్రపంచాన్నే ఏలిన మహా చక్రవర్తి, రాజు బెల్షస్సర్. చివరి చక్రవర్తి, బబులోను మహా సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి. ఆ చివరి చక్రవర్తినే దేవుడు లెక్క అడిగాడు. ఏ చక్రవర్తిని? బెల్షస్సర్ని లెక్క అడిగాడు. ఎందుకు అడిగాడు అసలు? దేవుడు ఏం చేసింది? ఆయన చేసింది ఏంది? అసలు దేవుణ్ణి పట్టించుకోకుండా తన జీవితంలో తన ఇష్టానుసారంగా బ్రతికాడు. 2 తప్పులు చేశాడు. మొట్టమొదటి, దేవుడు కార్యాలు జరిగించిన ఆ రాజ్యంలో, తన తండ్రి ఉన్న సమయంలో జరిగించిన కార్యాలను అతను గుర్తుపెట్టుకోలేదు. రెండవది, ఇదిగో తాగటానికి దేవుని మందిరంలో తెచ్చిన, ఖజానాలో తెచ్చిన పాత్రల్లో తాగటానికి ఇష్టపడు. దేవుడు లెక్క అడిగాడు. అందుకని ఏమంటున్నాడు? రాజుల 2వ గ్రంథం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం మనం చూడగలిగితే, కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను.
రాసిన శాసనం మీద అనగా మెనే టెకిల్ ఉపార్సిన్. ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు. మినే అంటే ఎవరంట? దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. దాని గురించి దేవుడు బెల్షెజర్ అనే రాజుని, చక్రవర్తిని లెక్క అడిగాడు. ఎవరిని అడిగాడు? రాజుని. రాజుని ఏమంటున్నాడు? అసలు నీ తండ్రి స్థానంలో, నీ తండ్రి సమయంలో ఎన్ని కార్యాలు, దేవుని కార్యాలు జరిగాయి? ఈ సంగతి అంతయు ఎరిగి. ఏ సంగతి? మనసును అణుచుకోకుండా ఇదిగో ఆయన ఏం చేశాడో చెబుతున్నాడు. పరలోకంలో ఉన్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటా. దేవుడి కంటే హెచ్చించుకున్నాడంట. ఆయన చేసిన తప్పేంది? ఇప్పుడు మనిషి చూడండి, నేనే గొప్పవాడిని అనుకుంటాడు, నేనే మేధావిని అనుకుంటాడు. దేవుడు గొప్పవాడు అనుకోడు. నా జ్ఞానమే గొప్పది అనుకుంటాడు, నేనే మేధావిని అనుకుంటాడు మనిషి. ఇదిగో ఈ బెల్షెజర్ కూడా ఎలా ఉన్నాడు? నేనే జ్ఞానిని, నేనే గొప్పవాడిని, నేనే మేధావిని అనుకుంటున్నాడు. దేవుని కంటే హెచ్చు. సాతాను లక్షణాలు ఉన్నట్లు సాతాను కూడా ఏం చేసిండు? దేవుని సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు, దేవునితో సమానంగా ఉంచుకోవాలని కోరుకున్నాడు. ఈ బెల్షెజర్ కూడా ఏం చేశాడు? పరలోకంలో దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. ఇంకా ఏం చేశాడు? ఇదిగో దేవాలయం, వాళ్ళ తండ్రి సమయం, దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెప్పించి వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారము ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించారు గాని నీ ప్రాణమును నీ సకల మార్గాలలో. నువ్వు ప్రాణం ఉన్నాయి అంట, మన మార్గం కూడా ఎవరి వశంలో ఉంది? నీ వశంలో లేదు, మన వశంలో లేదు. నీ ప్రాణం ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. అందుకని బెల్షెజర్ విషయంలో ఇదిగో ఒక 1000 మందికి విందు చేయించి తిని తాగుతున్నాడు. ఇదిగో దేవునికి స్థానం ఇవ్వకుండా ఇదిగో వెండి బంగారము కర్ర ఇత్తడితో చేసిన దానికి విలువనిస్తున్నాడు. కానీ దేవునికి ప్రాణాన్ని, ఈ దేహాన్ని ఇచ్చిన ఆయనకు మాత్రం గణపరచలేదంట. అందుకని దేవుడు లెక్క అడిగాడు. ఏ బెల్షెజరు, ఏంటి నువ్వు చేసిన పని? నీ లెక్క చూసేసాను నేను, నీ ప్రభుత్వ విషయంలో నేను లెక్క చూశాను. మెనే టెకెల్ ఉపార్సెస్. నీ ప్రభుత్వ విషయంలో నేను లెక్క చూశాను. దాంట్లో తక్కువగా కనబడ్డావు అంటే దేవుడు లెక్క అడిగాడా? లెక్క చూస్తాడా? లెక్క అడిగాడు ఆయన్ని? అడిగాడు. అసలు నువ్వు చేసింది ఏంది? నువ్వు జరిగిస్తుంది ఏంది? ఏం పనులు చేశావు నీవు? ఆలయంలో తెచ్చిన వాటితో మద్యం తాగటానికా నీకు ఈ జీవితం ఇచ్చింది? మందిర ఆవరణంలో వచ్చిన పాత్రల్లో నువ్వు మద్యం తాగటానికా? నిన్ను నీవు హెచ్చించుకోవటానికా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరగటానికా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకటానికా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జరిగించటానికా దేవుడు నీకు ఈ జీవితం ఇచ్చింది, ఈ బ్రతుకిచ్చింది, నిన్ను రాజుగా చేసింది, ప్రపంచాన్ని ఏలే మహా చక్రవర్తిగా బెల్షెజర్గా నిన్ను పుట్టించింది, మంచి రాజ్యాధికారం ఇచ్చింది. ఇందుక నేను నీకు ఇచ్చింది. నీ విషయంలో నేను లెక్క అడిగాను, లెక్క తేల్చేశాను. ఆ రాత్రి చూడు ఏమొస్తుందంటే 7 వచ్చి రాయబడుతుందంట. గోడ మీద 7 రాయటం అంటే చూడండి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక్కలమే ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఒక్కలమే ఉన్నాం అనుకోండి, ఒక 7 వచ్చి గోడ మీద రాస్తుంది అనుకోండి, ఏమైంది? ఇంట్లో ఉంటారా?
ఉంటారా? ఏది బాగా చూద్దామని దగ్గర పోయి పట్టుకుంటారా? ముందు డోర్ బాగా కొట్టుకొని సరే, బయట గడి పెడితే కేకలు పెట్టేది సరే, డోర్ బాగా కొట్టుకొని పైకి వెళ్ళిపోతాం. ఇదిగో ఈ బెల్సెజర్ అయితే కాళ్ళు ఉనికిని, చేతులు ఉనికిని, అది మొత్తం చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళ దగ్గర నుండి, చేతుల దగ్గర నుండి బాడీ షేక్ అయిపోండు. వామ్మో, ఇదేంటి వేలుతో రాయటం ఏంటి? ఆ భాష తెలియలేదు, ఆయన లెక్కను తేల్చేశాడు. అందుకనే దేవుడు మీలో ప్రతి వాని క్రియల చొప్పున క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనలో ప్రతి వానికి వాని ఫలము చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మనలో ఎవరి క్రియల చొప్పున ఆ దేవుడు ప్రతివాడు దేవునికి లెక్క చెప్పాలి. మనం ఏమనుకుంటే దేవునికి లెక్క చెప్పే పని లేదు, నేను దేవునికి ఏం చెప్పే పని లేదు అనుకుంటున్నాను. నీ ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు, నీకు ఆయుష్నిచ్చింది దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు, బ్రతుకునిచ్చింది దేవుడు, జీవాన్ని ఇచ్చింది దేవుడు, నీ కుటుంబాన్ని పోషిస్తున్న దేవుడు, నీకు సమస్తాన్ని సమకూర్చింది దేవుడు, ఆకాశంతో జానతో కొలిచి ఆకాశాన్ని నిర్మించింది దేవుడు, భూమి మీద మట్టి పాత్రను కొలిచి భూమి మీద నువ్వు ఈ మట్టి భాగంలో జీవించాలి, ఈ భూమి మీద బ్రతకాలి అని కొలిచి ఉంచింది దేవుడు. త్రాసు కొండలు పెట్టింది దేవుడు. అన్ని ఉంచి లెక్కలతో సహా ఈ భూమి మీదకి మనల్ని తీసుకుని వచ్చి ఈ భూమి మీద ఉంచితే మనం ఎవరి కొరకు బతుకుతున్నాం ఆలోచించండి. మనం లెక్కప్పు చెప్పాలి. ఒక బెల్షస్సర్ దేవుడు వదిలిపెట్టలేదు, ప్రపంచాన్ని ఏలిన బెల్షస్సర్ వదిలిపెట్టలేదు, నెబుకద్నెజరును వదిలిపెట్టలేదు. గడ్డి తినిపించాడు దేవుడు. హెచ్చించకుండా నిన్ను నీవు పశువులు మేసే గడ్డిని తినిపించాడు దేవుడు. క్రీస్తు ప్రియులరా, ఇదిగో దేవుడు మనలో ప్రతి వాని క్రియల చొప్పున లెక్క చెప్తాడు, ఫలమిస్తాడు. అవి మంచివైన సరే చెడ్డమైన సరే, మనలో ప్రతి వాని యొక్క క్రియల చొప్పున మనము లెక్క చెప్పవలసి ఉన్నది. దేవుడు ఒక బెల్షస్సర్ లెక్క అడిగాడు. ధనవంతుడు అడిగాడా? ఇక నువ్వు ఇక్కడ ఏం మాటలు లేదు, అక్కడ పోయి లెక్కలు వేసుకోవాలా. ఎక్కడ పోయి ధనవంతుడు లాజరు చరిత్ర మనకు తెలుసు కదా. ధనవంతుడు ఏం చేశాడు? బహుదినం సుఖపడ్డాడు, చాలా సుఖంగా జీవించాడు. లాజరు మాత్రం దరిద్రుడై కష్టాన్ని అనుభవించాడు. ఈయన మంచి క్రియలతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన మంచి క్రియలు లేక ఎవరు? ధనవంతులకు మంచి క్రియలు లేవు. ఆ క్రియలు లేక పాతాళ లోకానికి పోయాడు. అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు, తెలుసు 16:25లో ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి నీ లాజరును పంపి రాపి అంటే, కుమారుడా నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించావు, దేవుడు లెక్క అడిగాడు. అందుకు అబ్రహాం, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించావు. లాజరు అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకుని కష్టపడ్డాడు. ఎవరు? ఎంత కష్టం? కురుపులు, ఒంటి నిండా కురుపులు. జ్వరం వచ్చింది అనుకోండి, దేవుడా 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 అంట, అంతేనా? రోగం వచ్చింది అనుకో, మనిషి ఏం చేస్తాడు? దేవుడా దేవుడా దేవుడా. రోగం వాంగలోనే దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. అవునా కదా? బాధ వస్తే కదండి మనిషి దేవుడి దగ్గరకు వస్తుంది. మనిషి ఎప్పుడు దేవుడి దగ్గర
కష్టం వచ్చినా దేవుడి దగ్గర ఉండాలి, బాగా లాభం కలిగిన దేవుడి కష్టంలో కానీ, సుఖంలో కానీ, సంతోషంలో కానీ దేవుణ్ణి మరవకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. లాజర్ ఏం చేశాడు? కష్టంలో దేవుణ్ణి వదిలిపెట్టాడా? ఒంటి నిండా కురుపులే. ఏమి? ఒంటి నిండా కురుపులే. ఒంటి నిండా కురుపులు ఉన్నా కానీ ఇది మంచి క్రియలు. అందుకని ఆ వాటి ఫలాన్ని అనుభవించడానికి పరదేశికి ఉన్నాడు. మనలో ప్రతివాడు తన క్రియల చొప్పున ఫలము అనుభవించాలి. ఏ ఫలము? మన క్రియలను బట్టి ఫలాన్ని అనుభవించాలి. ఈ శరీరంతో తాను జరిగించిన శరీరంతో తాను జరిగించిన క్రియల దేహంతో జరిగించిన ఫలమును ప్రతివాడు ఎవరైనా సరే నేను డాక్టర్ని అంటావా, నేను శాస్త్రవేత్తని అంటావా, నేను ఇంజనీర్ని అంటావా, ఎవరైనా సరే దేవుని చట్టంలో, దేవుని న్యాయంలో దేవునికి లెక్క అప్పచెప్పి తీరాల్సిందే. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సిందే. ఆ లెక్కలు తేలాల్సిందే. అందుకని దేవుడు అడుగుతాడు లెక్కలు. మన క్రియలను బట్టి దేవుడు లెక్కలు. ధనవంతుణ్ణి అడిగాడు, లాజర్ని అడిగాడు, బెల్షెజర్ని అడిగాడు, దావీదుని అడిగాడా? అడిగాడు. ఏమని అడిగాడు? అసలు ఏంటి నువ్వు చేసింది తప్పు? లెక్క అడిగాడు. ఆయన పశ్చాత్తాపం, ఒక్కసారి తప్పు చేసినందుకు పశ్చాత్తాపడాడు. ఒక్కసారి అంటే తప్పు చేసినందుకు కుమిలి కన్నీరు కార్చి పరుపు తేలిపోయి అంతగా ఏడ్చాడు. అంటే నిజంగా ఈరోజు చూడండి, తప్పు చేస్తూ దావీదు పేరు చెప్పుకుంటున్నారు పంతులు గారు. తప్పు చేస్తూ దావీదుని వాడుకుంటారు. దావీదు చేయలేదా? వాడి ఒక్కసారి తప్పు చేసే దేవుడు వారిని వదిలిపెట్టాడు. వారి క్రియలను బట్టి శిక్ష వేశాడు. తన కుమారుడికి వేశాడు. కుమారుడు చనిపోయాడు. తను చేసిన తప్పుకి శిక్షను, ఆ ప్రతిఫలం కుమారుడు చనిపోయాడు. భయంకరమైన పరిస్థితిని, ఎన్నో కష్టాలను అనుభవించాడు ఆయన. దేవుడు దావీదుని కూడా లెక్క అడిగాడు. శిక్ష వేస్తానని చెప్పాడు. దావీదుని లెక్క అడిగాడు. ఇంకెవరిని లెక్క అడిగాడు? మన ఆదాముని అడిగాడు. ఆదాము తెలుసు కదా, ఆదాము తప్పు చేస్తే వదిలిపెట్టాడు దేవుడు. ఆదాము నువ్వు ఇక్కడ నుండి నువ్వు ఎక్కడ ఉండి చెమట వచ్చి కష్టం. ఆదాము ఎక్కడున్నావు అంటే, ఏంది నువ్వు చేసింది ఏంది అన్నాడు. ఏం చేసి లెక్క అడిగాడా? అడిగాడు. ఏంది నువ్వు చేసిన పని ఏంటి అనగలనే, అయ్యా ఏమంటున్నాడు? నాదిగా తప్పు, నువ్వు చేసి కదా స్త్రీని, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేస్తానని అన్నావు కదా, నేను చేసింది నువ్వు చేసినావే అంటే తప్పు ఎవరి మీద నెట్టేశాడు? అవ్వ మీదకి నెట్టేశాడు. అవ్వ దగ్గర పోయేసరి ఏది నువ్వు చేసి నీ పని అన్నాడు. అవన్నీ నాది కాదు తప్పు నాది కాదు. అంటే దేవుడు మనం జరిగించిన ప్రతి క్రియను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ఒక ధనవంతుని అడిగాడు, ఒక లాజర్ని అడిగాడు, ఒక దావీదుని అడిగాడు, తర్వాత ఒక ఆదాముని అడిగాడు, ఒక హవ్వని అడిగాడు, ఒక కయ్యూని కూడా అడిగాడు. ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అంటే, నీ తమ్ముడు ఎక్కడ అంటే, తమ్ముడికి నేను కాలు పడినాను. కయ్యూని కూడా అడిగాడు దేవుడు. అందుకని మనలో ప్రతి వాడు వాని క్రియల చొప్పున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. దేవునికి అన్ని క్లియర్ కట్ గా ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి. అది ఆయన క్రియలు చూడండి.
కయ్యూను కంటే శ్రేష్టమైంది, కయ్యూను కంటే ఉన్నతమైనది, కయ్యూను కంటే గొప్పది ఏంది? క్రియలు. మనసులోనే కాదు. చాలా మంది అనుకుంటారు దేవుడికి అది చేయాలి ఇది చేయాలి అనుకుంటారు, మనసులో అనుకుంటారు. క్రియల దగ్గరకు వచ్చేసరికి అంత తుస్సు. దేవుని కొరకు నేను అది చేస్తాను, బైబిల్ చదువుతాను జనవరి 1 రోజు, ఇక ఈ రోజు నుండి నేను ప్రతిరోజు నా బాడీని బైబిల్ చదవడానికి ఉపయోగించాలి అనుకుంటాను. ఆ రాత్రి మొత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు. తెల్లారి పొద్దున్నే జనవరి 1 రోజు బాగుంటారు భక్తిగా. జనవరి 2వ తారీఖు నుండి యథా రాజా తథా ప్రజ. ఇక అంతే. మనుషులు చూడండి ఎలా మారిపోయారు. అంటే ఒక్కరోజు వరకేనా? ఒక్కరోజు వరకేనా? అందుకనే ఇది శ్రేష్టమైంది దేవుడికి ఇచ్చాడు. ఎవరు అంటే హేబెలు. కయ్యూను కంటే శ్రేష్టమైంది దేవునికి తన మనసుని ఇచ్చాడు. అది గ్రేట్నెస్ ఏంది అంటే తన మనస్సు ఇచ్చాడు, తన హృదయం ఇచ్చాడు, క్రియలు ఇచ్చాడు. క్రియలు బట్టి అతడు మృతుల్లో నుండి, అదే నేలలో నుండి అతని స్వరము వినపడుతుంది. చూద్దాం అదే వచ్చిన 4. హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. క్రియలు చూడండి. అతనిచ్చిన అర్పణ కానీ, అతనిచ్చిన దేవునికి ఇచ్చిన మనస్సు కానీ, దేవునికి ఇచ్చిన క్రియలు కానీ చాలా స్పష్టంగా, క్లియర్ కట్గా, క్లియరెన్స్గా దేవునికి చక్కగా ఇచ్చేసాడు. ఏమండి? క్లియర్ కట్గా ఇచ్చాడు. అందుకనే ఇదిగో ఈయన క్రియలను బట్టి ఫలాన్ని పొందాడు. ఎవరు? హేబెలు. విశ్వాసం ద్వారా మాట్లాడాలన్నమాట. ఈయన క్రియలను బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశంలోకి. అందుకని మనలో ప్రతివాడు తన క్రియలను బట్టి ఏం చేయాలి? దేవునికి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే తాను జరిగించిన క్రియలను బట్టి ప్రతివాడు అంటే చలభద్ర ఒక్కడే కాదు, ప్రవీణ్ ఒక్కడే కాదు, ఇక్కడ కూర్చున్న వారందరం భూమి మీద ఉన్న ప్రతి వారు దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు లెక్క చెప్పలేవనుకుంటున్నావా? నేను ఏం లెక్కలు చెప్పనంటావా? ధనవంతుల్లాగా లెక్క చెప్పాల్సిందే. అక్కడ పోయిన తర్వాత లెక్కలు అడగాల. అయ్యా నీటి బొట్టు నీటి బొట్టు నీటి బొట్టు అని అడగాలి. అప్పుడు అబ్రహాం గారు లాజరు ఏమంటారు? కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు నువ్వు బ్రతికావు, ఇక్కడ ఇక అంతేనా? ఇంకేం చేసేది ఏం లేదు, మా చేతులు ఏమీ లేదు, మా చేతుల్లో లేదు. నువ్వు ఏ క్రియలైతే జరిగించావో, ఏ క్రియలైతే చేశావో, ఏ క్రియలను బట్టి అయితే నువ్వు బ్రతికావో ఆ క్రియలను బట్టి నీకు ప్రతి ఫలము ఇదిగో వచ్చింది అంటారు. క్రియలను బట్టి, మనకున్న క్రియలను బట్టి ప్రతిఫలం. ఇప్పటి వరకు మనం చూసుకున్నాం ఏంది? మనలో ప్రతివాడు తన క్రియలను బట్టి దేవునికి లెక్క అప్ప చెప్పాలి. క్రియలను బట్టి అప్ప చెప్పాలా? రెండవది మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచ్చిన. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గూర్చి విమర్శ దినమందున లెక్క చెప్పవలసి ఉన్నది. మనం ఒకడికాయ ఎలా వాగుతున్నాం అనుకుంటాం. అప్పుడప్పుడు చూడండి, పక్కేమంటే జనానికి చెవుల్లో నుండి నెత్తులు వస్తున్నా వదిలిపెట్టము. మనం అనుకున్నది మొత్తం టక్ 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 మాట్లాడేసేస్తాం. కానీ దేవుడంట మనం మాట్లాడే ప్రతి మాటను లెక్కలోకి తీసుకుంటాడు. అప్పుడప్పుడు చూడండి, మన ఎవరైనా ఏం పేరు, మొన్న ఒక ఆయన పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారు.
జోసఫ్ ప్రశ్నారావం ప్రశ్నించడమే నా హక్కు అన్నాడు. ప్రశ్నించండి. ఏం ప్రశ్నించాడు అంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలను పరిగణలోకి తీసుకొని కేసు పెట్టారు. ఉపా చట్టం కింద కేసు బుక్ చేసి ఇప్పుడు వరకు బెయిల్ రాలేదు. 2 నెలలు అవుతుందా? 2 నెలలు దాడుతుంది. అంటే లోకంలో ఒకళ్ళు ఒక మాట అంటేనే కేసు బుక్ చేసి చట్ట ప్రకారం జైల్లో వేసి బెయిల్ రాకుండా చేయొచ్చు. అవునా కదా? ఏంది? నన్ను వ్యర్థంగా మాట్లాడాడు, ఏంది నన్ను అనవసరంగా మాట్లాడాడు. తప్పు చేస్తే చేయొచ్చు, నేను నా మీద అంటాడా, నన్ను అనవసరంగా మాట్లాడతాడా, కాబట్టి ఇతని మీద కేసు వేయాల్సిందే అని ఎన్ని రోజులు, వారం కేసు ఇక్కడికి బెయిల్ రాంగలోనే ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతాడు, ఇంకోసారి బెయిల్ రాంగలోనే ఇట్లా 3 సార్లు 4 సార్లు మార్చి కేసులు పెట్టారు. మార్చి కేసులు పెట్టారు ఉపా చట్టం కింద. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంది? పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేసి ఎగతాళి చేసినట్టుగా మాట్లాడటం ద్వారా అతను కేసు అయిపోయింది. ఇప్పుడు మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి విమర్శ దినమున మనం లెక్క చెప్పాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నోరు మనం తొందరపడి మాట్లాడేస్తాం. అనేక విషయాల్లో జారిపోతూ ఉంటాం. అనేక విషయాల్లో ఆ టెన్షన్ తట్టుకొని మాట్లాడేస్తాం, తర్వాత బాధపడతాం. నిజంగా నిజమైన నీతిమంతుడైతే పశ్చాత్తాపడతాడు, అని జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఏం పర్లేదు, నడుస్తుందని యథా రాజా తదా ప్రజగా ఉంటే తన జీవితం బాగుపడదు. అందుకని వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినమున ఇది మన మాటలు బట్టి. ఎన్ని మాటలు మాట్లాడు గుర్తుందా మనకి? మన నాలుగు ఎన్ని మాటలు మాట్లాడే మనకు లెక్క లేకపోవచ్చు. ఉంటుందా మనకు లెక్క లేకపోవచ్చు, కానీ మనకు లెక్క దేవుడు అడుగుతాడు. అడిగాడా? మోషే గారు ఒక మాట అన్నాడు. ఏ మాట? ద్రోహులారా అన్నాడు. ఏ మాట? ద్రోహులారా అన్నాడు. దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు లెక్క తేల్చేశాడా? ఇక నువ్వు కనాన్ దేశం పోవా అబ్బాయి అన్నాడు. పరలోకం ఇవ్వకుండా ఉండలేదు, కానీ పరలోకం ఇచ్చాడు, కానీ కనాన్ దేశానికి పోకుండా ఆఫ్ చేసేసాడు. ఏది? ఒక మాట, ద్రోహులారా అన్న మాటకే. ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవునికి లెక్క చెప్పాలి. మనం ఏవైతే వ్యర్థమైన మాటలు మాట్లాడతామో ఆ మాటలను బట్టి దేవునికి లెక్క చెప్పాలి. మనకు తెలుసు కదా, యోధా రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో అయ్యో వారికి శ్రమ, ఇదిగో వాళ్ళంట వ్యర్థంగా మాట్లాడే బ్యాచ్ అనమాట. ఇది కయ్యూను నడిచిన మార్గంలో నడిచిపోయారంట, బహుమానం పొందవాలని. బిలాము నడిచిన తప్పు త్రోవలో వెళ్ళారంట. కోరహు చేసినట్లు తిరస్కారమును చేసిరి. కోరహు తెలుసు కదండి. కోరహు ఎవరు? మోషే ఒక్కడేనా వాక్యం చెప్పేది? మోషే ఒక్కడేనా ప్రవక్త అని తిరుగుబాటు చేశారంట. ఎవరు? కోరహు, దాతాను, అబీరాము. వ్యర్థంగా తిట్టేశారండి మోషేని. ఎలా తిట్టేశారు? ఆయన కన్నీళ్ళు ఒక్కటే మిగిలినాయి. ఏం చేయలేక ఏమనలేదు మోషే గారు. కన్నీళ్ళతో ఉన్నాడండి. ఏమంటే ప్రజలతో వేదనలు, సువార్త చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారితో వేదనలు భరించి మోషే గారు అబీరాము వ్యర్థంగా మాట్లాడారంట. ఎవరిని? మోషే. కోరహు, దాతాను, అబీరాము. అందుకని
జీవించారు, వ్యర్థంగా బ్రతికారు. అందుకని ప్రతిదానికి మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఇంకా కొంతమంది ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో వాదములు ఎంత వ్యర్థంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరియు ఎవరంటే దేవుని ఎరగని వాళ్ళ, ఎరిగిన వాళ్ళ? దేవుణ్ణి ఎరిగారంట. ఎరిగారా ఎరగలేదా? ఎరిగారు. ఎరిగి కూడంట వాళ్ళు ఆయన దేవునిగా మహింపరచలేదంట, కృతజ్ఞతాస్తులు చెల్లించలేదంట, తమ వాదాల యందు వ్యర్థులైరి అన్నారు. అంటే మాట్లాడే విషయంలో వాదాలంట, గొడవలంట. దేవుని ఎరిగియు దేవుణ్ణి మహింపరచలేదంట, దేవునిగా మహింపరచలేదంట, దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట, దేవునిగా మహింపరచలేదు. అందుకని మహింపరచనందున ఏం జరిగింది అంటే వాళ్ళు తమ వాదములు యందు వ్యర్థులైపోయారు. అంటే మాటలను బట్టి ఏమైపోయారు? దేవుడు లెక్క అడుగుతాడా? విమర్శ దినమున ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవుడికి లెక్క చెప్పాలి. దేవునిగా మహిమపరచలేదనుకోండి, దేవునిగా గుర్తించలేదనుకోండి, లెక్క చెప్పాలి. అయితే మన నోటి నుండి ఏం రావాలంటే నిజంగా భక్తులు, నిజంగా దేవుని పిల్లలు అనుకోండి, మనకి నోట్లో నుండి ఏం రావాలంటే అనుకూల వచ్చినవే కానీ వ్యర్థమైన మాటలు మన నోటి నుండా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను నీ నోటికి రానియొద్దు అంటున్నాడు. నిజంగా మనం మన మాటలను బట్టి లెక్క చెప్పాలి. కాబట్టి మీ నోటి నుండి దుర్భాష ఏందను ఏది రాకూడదు. అనుకూల వచనమే కానీ ఎదుటి వారికి మేలు కలగటానికి అనుకూల వచనమే మీరు మాట్లాడండి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియొద్దు, మీ పెదాల నుండి రానియొద్దు. మీ మాటలు లెక్కలోనికి వస్తాయి. ప్రతి మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పులోనికి వస్తారు అంటున్నాడు. అంటే దేవుడు మన మాటలను బట్టి లెక్కలోకి తీసుకొస్తారు. అందుకని మన మాటలు వ్యర్థంగా అనుకూల వచనమే మాట్లాడాలి కానీ వ్యర్థంగా మనం మాట్లాడాలి. ఇదిగో ఇజ్రాయేల్ వాదాల యందు వ్యర్థులుగా మారిపోయారు. మాట్లాడే విషయంలో వ్యర్థులుగా మారిపోయారు. వాదాలంట, గొడవలు. వాదం అంటే ఏంది? గొడవే. వ్యర్థులుగా మారిపోయారు. అలా మనం ఉండకూడదు. తమ వాదం వ్యర్థులైపోయారు. అందుకని దేవుడు ప్రతి మాటను తీర్పులోనికి తీసుకుని వస్తారు. అందుకని కీర్తనకారుడు అంటాడు, దినమెల్లా నేనేం చేస్తాను? కీర్తన గ్రంథము 71 కీర్తన 24 వచ్చింది. కీర్తన గ్రంథము నాకు కీడు చేయు చూచువారు సిగ్గుపడి ఉన్నారు. 71:24. నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు. నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దినమెల్లా నీతిని వర్ణించే వాళ్ళు ఉండారా? దేవుని మాటలు చెప్పే వాళ్ళు ఉండారా? దేవుని మాటలు వినేవాళ్ళు లేరు, దినమెల్లా దేవుని మాటలు చెప్పేవాళ్ళు. ఇదిగో దావీదు గారి నాలుకంట దినమెల్లా నీ నీతిని వర్ణించేదంట. ఆయన నాలుగు ఏం చేసేదంట? ఆయన నీతిని, ఆయన వాక్యాన్ని, ఆయన మాటల్ని వర్ణించేదను అంటున్నాడు.
ఏమండి మన నాలుక మన మాటలు ఎలా ఉండాలి చెప్పండి. దినమెల్లా మనం వర్ణించే వాళ్ళగా ఉన్నాం. ఏమంటే ఆదివారం వరకే క్రైస్తవులు కూడా ఎలా అయిపోయారంటే, ఆదివారం క్రైస్తవులే ప్రతిరోజు దేవుని గురించి తెలుసుకోవాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రతిరోజు దేవుని ఆనందంలో మనిషి జీవించాలి. మాకు ఆదివారం ఉంటే చాలంటే మీరు పరలోకం పోరు. బైబిల్ క్లాస్కి అటెండ్ అవ్వాలి, దేవుని గురించి నేర్చుకోవాలి, సత్యవాక్యాన్ని సత్యంగా మన జీవితాలు అలవర్చుకోవాలా, దేవుళ్ళు పటిష్టంగా మన జీవితాన్ని మలుచుకోవాలా, వాక్యంతో మన బ్రతుకును మలుచుకొని దేవుళ్ళు ఉన్నతమైన స్థితిని కలిగి మనం బ్రతకాలి. అలా ఎప్పుడైతే బ్రతుకుతామో మన జీవితాలు దానికి. అందుకనే దినమెల్లా ఆయన నామాన్ని స్తుతిస్తుంది. నీ నీతిని వర్ణించేదని. అందుకని దేవుడు యెహోవా యందు మనకి తెలుసు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి మాట్లాడుకునే వారికి ఒక గ్రంథాన్ని దేవుడు యెహోవా యందు ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు. ఏమంటే వ్యర్థమైన మాటల గురించి దేవుడు లెక్క చెప్పాలి, ఇదిగో మంచి గురించి కూడా దేవుడు గ్రంథమే రాసుకుంటున్నాడు. యెహోవా యందు మలాకీలో అంటే 3:16 యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతికే వారి జీవితంలో కూడా దేవుడు మంచి విషయాలను చెప్తున్నాడు. అందుకనే మనం ప్రతిదానికి లెక్క అప్పచెప్పాలి, ప్రతిదానికి లెక్క అప్పచెప్పాలి. అందుకని ప్రతి వారి నాలుక మోసంతో ఉంటుంది. ప్రతి వారి నాలుక ఎలా ఉందంట, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. పక్కన పోయి ఈ పాస్టర్ గారు ఎందుకు వచ్చింది అనుకునే విశ్వాసం లేరా? ఇంటికి డైలీ వెళ్తారు అనుకోండి, కరెక్ట్గా భోజనం చేసేటప్పుడే వెళ్తున్నారు. చెబుతున్నారు కొంతమంది, భోజనం చేసేటప్పుడే వెళ్తారంట. సండే రోజు ఏదైనా స్పెషల్ చేసుకుంటే అప్పుడే వెళ్తాను అనుకోండి. అప్పుడు వెళ్ళారనుకోండి, పాస్టర్ గారు ఇప్పుడే రావాలా అనుకునే వాళ్ళు ఉంటారు. ఇదిగో మనిషి యొక్క నాలుక ఎలా ఉంది అంటే మోసం. మోసం ఎలా చేస్తాను? డబ్బుల విషయంలో మోసం, మాటలు చెబుతుడు, బ్రదర్ నీకు వెంటనే ఇచ్చేస్తానంటాడు. ఏమంటాడు? బ్రదర్ నువ్వు ఏదంటే అది అంటాడు. నాలుకతో ఏం చేస్తున్నావు? మోసం చేస్తాడు. మోసం చేసి డబ్బుల విషయంలో మోసం, ప్లాట్ల విషయంలో మోసం. నాలుగుతో ప్లాట్లు అమ్మే వాళ్ళు కూడా ఏంది? మోసమే. ప్లాట్ల విషయంలో మోసం, ఇల్లు కట్టే విషయంలో మోసం. ఏమండి 10 బ్యాగులు వేయాల్సింది 3 బ్యాగులు వేస్తారు ఒక బిల్లు. ఇటు గొట్టంలోని గోడ గొట్టంలోని ఏముంటుందా లోపల? ఇసుకే వస్తూ ఉంటుంది. నేను ఒకసారి రీసెంట్గా ఒక బిల్డింగ్ చూస్తే ఇట్లా పట్టి పెట్టి కొడితే మొత్తం ఇసుకే వస్తుంది. ఏంద్రా అనుకుంటే ఏంది? మోసం. మోసం. ప్రతి వారి నాలుక మోసంతో ఉంటుంది. అందుకని రోమిలి రాసిన పత్రిక 3:13 ఉంటుంది, ప్రతి వారి రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం, వారి గొంతుకు తెరిచిన సమాధి వారి నాలుకతో మోసం చేస్తారు. వారి పెదాలకి ఏముందంట? సర్పవిషం. ఏమంటే మోసం. ఈ నాలుక మోసం చేస్తారు. అందుకని దేవుడు మన మాటలను బట్టి లెక్క చెప్తాడు. అందుకని మత్తయి సువార్తలో మాటలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. 2 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటి ఏంటి చెప్పాలి? క్రియలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. రెండవది మన మాటలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు మన మాటలను బట్టి లెక్క అడుగుతాడు. మూడవది మన తలాంతులను బట్టి లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 14 నుండి చదువుకుందాం. ఇందులో మీరు 30 చదువుతాం డైరెక్ట్. 23వ అధ్యాయం మత్తయి సువార్త. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణం విషయంలో
వారితో పాలివారమై ఉండకపోదామని చెప్పి అందువలననే మీరు ప్రవక్తను చంపిన వారి కుమారులై ఉన్నారు. అందుకు మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు అన్నాడు. 12వ వచనం 23:12 తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. అంటే దేవుడిచ్చిన తలాంతుల్లో ఒక తలాంతు ఏంటంటే తగ్గించుకునే జీవితం మనలో ఉండాలి. మనకు తెలుసు ఇది దేవుడిచ్చిన తలాంతులు కొన్ని. ఏం తలాంతులు? 1కి 2, 1కి 5, 1కి 2, 1కి 1. ఇప్పుడు 2 ఇచ్చిన వాడు ఏం చేశాడు? 4 చేశాడు. 5 ఇచ్చిన వాడు 10 చేశాడు. 5కి 5 10 చేశాడు. 25వ అధ్యాయం 14 వచ్చింది. దయతో క్షమించండి. 25వ అధ్యాయం 14 వచ్చింది. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి ఆస్తిని అప్పగించినట్లుండును. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి మరి 5 సంపాదించింది. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు భూమితో ఏమండి యజమానుడు వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు కూడా మనల్ని అడిగే తలాంతులు ఇవే. దేవుని చిత్తం అయితే ఈసారి మాట్లాడుకుందాం. చూడు, దేవుడు ఇచ్చే తలాంతులు నీకు ఇచ్చిండు. పాటలు పాడే తలాంతులు ఇచ్చిందా? వాక్యం చెప్పే తలాంతు ఇచ్చిందా? పరిచయం చేసే తలాంతు ఇచ్చిందా? దేవుడు నీకు ఒక పనిని తలాంతులను అప్పచెప్పాడు. దాన్ని భూమిలో పాతిపెట్టావనుకోండి, చాలా మంది ఇంతే చేస్తున్నారు. కష్టం వచ్చిందని దేవునికి దూరం అయిపోతారు. బాధలు వచ్చినాయని దేవునికి దూరం అయిపోతారు. దేవుడిచ్చిన తలాంతులను వారు వినియోగించడం. ఆ తలాంతులు పాతి పెట్టేవారిగా ఉన్నారు. 5 ఇచ్చిన వాడు 5కి 10 చేసుకున్నాడు. 2 ఇచ్చిన వాడు 2, 4 చేసుకున్నాడు. 1 ఇచ్చిన వాడు భూమిలో పాతి పెట్టాడు. ఇదిగో దేవుడిచ్చిన తలాంతుల ఆలోచనలు దేవుని కోసం ఖర్చు చేయాలి. తలాంతులు అంటే ఏంది? మన ఆలోచన, మన బుర్ర దేవుని కోసం పనిచేయాలి. ఎవరి కోసం? అందరి బుర్రలు దేని కోసం పనిచేస్తున్నాయి చెప్పండి? డబ్బు కోసం పనిచేస్తున్నాయి. ప్లానింగ్ చేసుకుంటారు, రకరకాల ప్లానింగ్లు చేసుకుంటారు. అసలైన ప్లానింగ్ ఏదో మర్చిపోయారు. పరలోకానికి ప్లానింగ్ చేసుకోవాలి. మన తలాంతులు దేవునికి ఉపయోగపడాలి, దేవునికి ఇవ్వాలి అని మనిషి మర్చిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుడు వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి లెక్కపు చెబుతాడు. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదువుతున్నాం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి వాని మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును. ఇదిగో అని ప్రభువు చెప్పు. తన విషయమైన లెక్క మా దేవునికి చెప్పాలి. ఇవి ఇక్కడ ప్రార్థన చేయలేదా? ఇక్కడ మోకాలు వంగలేదా? కొన్ని కోట్ల సంవత్సరాలు, ఇప్పుడు 3000, ఇప్పుడు మోషే గారి కాలం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1500, ఇప్పుడు 2000, 3500 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తుంది. ఎవరు? ధనవంతుడు.
ఎన్ని సంవత్సరాల నుండి? 3500 సంవత్సరాలు ప్రార్థన చేస్తాను. ఎక్కడ? పాతాళం. మనకిచ్చిన కాలం ఎంత? కొద్దిది, 60-70. అందుకనే మనలో ప్రతి వాడు దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి. ఒకటి ఏంటి? క్రియలను బట్టి లెక్క చెప్పాలి. రెండవది మాటలను బట్టి లెక్క చెప్పాలి. మూడవది తలాంతులను బట్టి లెక్క చెప్పాలి. నాలుగవది మన విషయం కూడా దేవునికి లెక్క చెప్పాలి. మన ఆలోచనలు, మన జీవితాన్ని బట్టి, మన సొంత స్థితిని బట్టి మనం దేవునికి లెక్క చెప్పాలి. చివరిగా ఒక పాట చూద్దాం. విజయప్రసాద్ రెడ్డి గారి పాట చూసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. విజయప్రసాద్ నీకు పెట్టాను కదా. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో పూర్ణ ధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కొరల సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ఆయన న్యాయాధిపతి, న్యాయము తప్పనివాడు, పక్షపాతము లేకుండా మోషే కదా అని అనుకోకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు కన్నా మోషేను విడువలేదు. మరి దావీదు అతని ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవుని చిత్తం ఎరిగినవాడు. అలాంటి దావీదు వదిలేశాడా? అన్యాయమే చేయువానిని అన్యాయమే చేయనిను. అపవిత్రునిగా ఉన్నవానిని అపవిత్రునిగా ఉండనిను. పరిశుద్ధుడై ఉన్నవానిని పరిశుద్ధునిగా బ్రతకనిను. అక్రమములనే చేయువానిని అక్రమమునే చేయనిను. నీతిమంతుని నీతిమంతునిగా కొనసాగుతూ ఉండనిను. ఎవని క్రియల
మోషేను విడిచిపెట్టలేదు, దావీదునే వదలలేదు, పక్షపాతమాయనకు లేదు, అవిధేయతకు శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. లోకంలో అవకాశం ఉంది కదా అని ఏది పడితే అది తీసేసుకోకుండా, దేన్ని పడితే దాన్ని వినియోగించేసుకోకుండా, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మారిపోకుండా దేవునికి భయపడి న్యాయముగా నడుచుకుంటూ ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని లెక్కడుగుతాడు, ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే కెపాసిటీ నాకు ఉందా లేదా? కోరు కీడును జగమంతా జరిగించగలరు, వారు వెతినది ఏమైందో ఆ పంట కోసి తీరుతారు. స్వాతంత్రమే వారికున్నదని స్వచిత్తమును స్థాపించినారు, దైవ చిత్తముకు వ్యతిరేకులుగా దుష్కార్యములను చేయువారు. దీర్ఘశాంతము ఎంతకాలము యేసు ప్రభువా త్వరగారమ్ము. భూలోకమునకు తీర్పు తీర్చుటకు దినము నిర్ణయించాడు, వాక్యమునే తీర్పరిగా నియమించాడు, చట్టముగా వాక్యమునే స్థాపించాడు. రాజులను విడువలేదు, చక్రవర్తులను వదలలేదు, ఎవరైనా లెక్కలేదు, పాపానికే శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో పూల ధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు పరమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. ఈ మాటలు నువ్వు గ్రహిస్తే ఉన్నతమైన లోకానికి వారసత్వాన్ని సంపాదించుకుని వెళ్ళిపోతావు. లోకం వైపు చూడక దేవుని వైపు మాత్రమే చూస్తే అవకాశం వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఆయన ఉంటే చాలు, ఆయన ఎదుట న్యాయముగా నడుచుకుంటే చాలు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తీసుకోవలసిన ఖచ్చితమైన నిర్ణయాలు ఎలా ఉండాలి ప్రియులారా? ఎలా ఉండాలి? ఇలా కాకుండా ఎలా ఉన్నా మీ ప్రమాణాలకు మీరే ఉత్తరవాదులు. Precious, your sin is an abomination. You don't have shame, and I'm going to show everyone what you did in secrets. Some of you don't even know the reason you are here, while some thinks they are still daydreaming. But this is the reality now. You have to face judgment of the evil things you did on earth. Next, Precious 553, come forward now. Your sins are so great, Precious. I'm going to call Angel Michael to come judge you. Precious, your sin is an abomination. You don't have shame, and I'm going to show everyone what you did in secrets. Papa, that 2 round we did is not enough. Let's add extra 1. It is not finished yet. I'm going to show you the other one. This one, Papa traveled since 2 days and not yet back. Make I just use this big thing, whole body. Go to hell, you sinner!
that you still have the chance. Ask God for forgiveness now, before it's too late. Precious, your sin is an abomination. చివరి ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ఎంచుకున్నామండి. ఇదిగోండి, మనకి వాక్యమే మనకు చట్టం. ఏంటది? వాక్యమే మనకు చట్టం. ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే, పాస్టర్ అయినా సరే, విశ్వాసులైనా సరే, ధనికులైనా సరే, సామాన్యులైనా సరే, ఎవరైనా దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ఎవరైనా. అందుకనే ఒక చిన్న క్లిప్పింగ్ కూడా చూపించారు. చేసిన క్రియలను బట్టి శిక్ష. వెంటనే ఎంత టైంలో వెళ్ళిపోతాం? క్షణంలో. ఇప్పుడు నీవు భూమి మీద మన బ్రతుకు ముగిసిపోయింది అనుకోండి, క్షణంలోని పాతాళలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రేమల దేవుని వల్ల భూమి మీద బ్రతికుండగానే మన జీవితాన్ని మార్చుకొని ఆయన కొరకు ఉన్నతంగా బ్రతికి ఉన్నతంగా జీవించాలని కోరుకుంటూ మాట్లాడుతాం. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, ఇంతవరకు నీ పిల్లలుగా నీ మాటలు విన్నాం దేవా. మా క్రియలు బట్టి మీరు లెక్క అడుగుతారని. బెల్సెజర్ అనే రాజునే వదిలిపెట్టలేదు, ధనవంతుని వదిలిపెట్టలేదు, దావీదుని వదిలిపెట్టలేదు, ఇదిగో నెబుకద్నెజరు వదిలిపెట్టలేదు. ప్రతి వారికి వాని వాని క్రియలు చొప్పున జీతం ఇచ్చుటకు నీ దగ్గర ఫలం ఉంది అని, ఆ ఫలాన్ని మేము అనుభవించాలని గ్రహించి క్రీస్తు సంపన్నతలో, క్రీస్తు ఐశ్వర్యంలో నాయన మేము నిలిచేవారిగా, నడిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. కన్న తండ్రి, మాకిచ్చిన కాలం ముగిసిపోతుందని, మాకు దినం పెరుగుతుంది అంటే మాకిచ్చిన దినాలన్నీ తరిగిపోతాయి అని మేము గ్రహించి మీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే గొప్ప ధన్యత దయచేయండి. ఇదిగో నాయన, ఈ పనిలో పాలిభాగస్తులైన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో నాయన, వంట విషయంలో కూడా చూపించిన నీ బిడ్డలను బట్టి, అలాగే సమస్త విషయాల్లో సహకరించిన నీ బిడ్డలు బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలందరికీ రావాల్సిన ప్రతిఫలం దయచేయండి. ఇదిగో నాయన, ఆసక్తితో వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారి బిడ్డలను, వారి కుటుంబాలను చల్లగా చూడండి, దేవుళ్ళు నిలబెట్టండి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. మేము ఈ భూమి మీద యాత్రికులము, ప్రయాణికులమని మేము గుర్తెరిగి పరలోకానికి మా జీవితాలను సిద్ధపరచుకోవడానికి, పరలోకానికి మా జీవితాలను సంసిద్ధం చేసుకోవడానికి కృపను గ్రహించమని, సమస్త విషయాల్లో కృప చూపించమని క్రీస్తు ప్రభువారి పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దయతో మరి